ఈ ద్రాక్ష 10 కేజీ, పైనాపిల్ తక్కువ రేటు, మూసంబి ఆపిల్ రేటు మాత్రం హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు సరుకు మనం ఎంత రేటుకి కొన్నాం, ఏం అమ్మాము, ఎంత మిగిలింది, మార్కెట్ లో ఫ్రూట్స్ ఏం రేటు, మనం బిజినెస్ ఏం చేసామనేది మొత్తం వీడియోలో చూపిస్తానండి. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మార్కెట్ లో నేరేడు పండ్ల రేట్ అయితే పెరిగింది. ఈ రోజు ఖరీదే 75 ఉందన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న జామకాయ బాక్స్ అయితే 500. ఈ రోజు తెల్లవారుజామున 5 గంటల కల్లా మార్కెట్ లో ఉన్నాం, తొందరగానే వచ్చినాం అనమాట. ఈ రోజు ఎలాగైనా సరే ఏదో ఒక సరుకు తీసుకెళ్లి బిజినెస్ చేయాల్సిందే, అందుకే తొందరగా వచ్చేసాం. ఈ నేరేడు పండ్లు అయితే బాగున్నాయి, కానీ ఇప్పుడు సీజన్ లేదు, ఇంక ఎండ్ అయిపోతుంది కాబట్టి దాని జోలికి పోలేదు. అయితే ఈ రోజు కర్బూజా రేటు తగ్గింది. బాక్స్ 250 ఉంది. బాక్స్ లో మనకి 20 కేజీలు వస్తాయి. కాకపోతే ఇప్పుడు అన్ సీజన్ కదా, ఫాస్ట్ మూమెంట్ ఉండదు అనమాట. ఇప్పుడు నడుస్తుండేది అయితే ఈ డ్రాగన్ ఫ్రూటే, కాకపోతే తర్వాత చూద్దాంలే అని చెప్పేసి ముందుకు వచ్చేస్తున్నాము. ఇక్కడైతే కనుక కొంచెం వెరైటీగా కనిపించింది ద్రాక్ష. ఇది వచ్చేసి 10 కేజీలు వస్తుంది బాక్స్ లో మనకి. బాక్స్ 800 పడుతుంది, అంటే కేజీ ఖరీదు 80 రూపాయలు పడుతుంది. ఇన్ని కేజీలకు అయితే 100 రూపాయలకు అమ్ముకోవచ్చు, కానీ రోడ్ సైడ్ బిజినెస్ ఎక్కువగా ద్రాక్ష అట్లాంటివి అయితే 1/4 కేజీనే పోతాయి. 1/4 కేజీ 40 రూపాయలు పెట్టుకుంటే ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి ఆ రేటు పోదనమాట. రోడ్డు మీద ఎప్పుడు కూడా 50 రూపాయలు లోపులు ఉండే సరుకే ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది. 50 పైన దాటింది అంటే స్లో మూమెంటే అనమాట, ఏ సరుకైనా కూడా. ఇక్కడేమో ఆరెంజ్ ఆపిల్ బాక్సులు ఉన్నాయి. దీని రేట్ ఎంత అని అయితే అడగలేదు, ఎందుకంటే బాక్స్ ఓపెన్ చేసి పెట్టలేదు కదా, అందుకే అడగలేదు అనమాట. దాని రేటు మామూలుగా ఎక్కువగానే ఉంది. ఇప్పుడైతే యాపిల్ రేట్ తక్కువేం లేదు. ఇక్కడ ఒకరు లాట్ తీసుకున్నారనమాట డ్రాగన్ ఫ్రూట్. అన్ని మీడియం సైజ్ కాయలు ఉన్నాయి. ఆటో ఉంటే కనుక ఇట్లా లాట్ ఎత్తచ్చు అనమాట. ఎక్కువ మొత్తంలో సరుకు కొంటే మనకి రేటు కూడా తగ్గుతుంది. అట్లా ఎక్కువ మొత్తంలో కొన్నప్పుడు కూడా ఇంతకు ముందు వీడియోస్ లో చెప్పినా కదా, మొత్తం సరుకు ఒక రోజు లేదా 2 రోజుల్లో అమ్మేసుకోవాలి, మిగిలించుకోకూడదు, డ్యామేజ్ వచ్చేస్తాయి. ఈ పనసకాయలు అయితే ఇంకా సేమ్ రేట్ మామూలుగానే ఉంది. 50 రూపాయల నుంచి 200 దాకా ఉంది, కాయ సైజుని బట్టి. పైనాపిల్ రేట్ అయితే తగ్గింది, కేజీ 25 ఉంది అనమాట. అంటే ఇది మామూలుగా మనం అంటే మినిమం 10 కేజీల నుంచి కొంటాం కదా, ఆ రేట్ అయితే ఈ రేట్. అదే మనం పెద్ద మొత్తంలో కొంటే ఇంకా కొంచెం రేట్ తగ్గుతుంది. ఇంకా అన్ని చూసుకొని మూసంబి గోడౌన్లోకి వచ్చేసినాం. మూసంబి అంటే ఏమో అనుకున్నారు, బత్తాయి కాయలు సీనాకాయలు అంటారు కదా, అవి ఇవే అనమాట. అంటే ప్రాంతాన్ని బట్టి పేరు మారుతూ ఉంటుంది కదా, కొంతమంది మూసంబి అని కూడా పిలుస్తారు. ఇక్కడ కర్ణాటకలో అయితే ఎక్కువ మూసంబి అనే పిలుస్తారు అనమాట వీటిని. ఇవైతే మనకి బ్యాగ్ వచ్చేసి 600 పడుతుంది, అంటే బ్యాగ్లో 30 కేజీల దాకా వస్తుంది. అంటే హోల్సేల్ ఖరీదు కేజీ 20 రూపాయలు పడుతుంది అనమాట. మనకు కావాలంటే 10 కేజీల బ్యాగులు కూడా దొరుకుతాయి, కాకపోతే ఇది ఫాస్ట్ మూమెంట్ లేదనమాట ఇప్పుడు, అందుకే తీసుకోలేదు. ఇంతకు ముందు చేసాం ఆ బిజినెస్, కానీ ఇప్పుడు మూమెంట్ లేదు అది. ఇంకా ఈ ట్రేలో వచ్చిండే లూజ్ ధాన్యం అయితే కనుక మనకి కేజీ 80 రూపాయలు ఉంది. క్వాలిటీ లేదు, అందుకే రేట్ తక్కువ ఉంది. లేకుంటే కనుక ఈ సైజు ఉండే ధాన్యం ఆ రేట్ లేదనమాట. ఇక్కడున్న జామకాయలు అయితే బాగున్నాయి క్వాలిటీ, కానీ రేట్ ఎక్కువ ఉంది. బాక్స్ 700 చెప్తున్నారు. కొంచెం ఇంకా రేట్లో ఏమైనా తక్కువ ఉండేది దొరుకుతుందేమో అని చూస్తున్నాం. ఇంకా ముందుకు వస్తే కనుక ఎక్కువ మొత్తంలో వచ్చేస్తున్నాయి దానిమ్మ పండ్లు. ఇవైతే ఇక్కడ కనిపిస్తుండేవి 10 కేజీలు అనమాట. మామూలుగా అయితే 20 కేజీల బాక్సులు 40 కేజీలు వస్తాయి. ఇక్కడ ఉండే ఈ వైట్ కలర్ అయితే 10 కేజీలే వస్తాయి. దీంట్లో రేటు మాత్రం చాలా తక్కువ ఉంది. అసలు బాక్స్ 300 నుంచి 700 దాకా ఉంది. అంటే ఖరీదు మనకి కేజీ 30 రూపాయల నుంచి 70 రూపాయల దాకా పడుతుంది అనమాట. ఎందుకు రేటు డిఫరెన్స్ అంటే, ఇంతకు ముందు చూపించిండేది కేజీ 100 రూపాయలు అని చెప్పిన, మరి ఇక్కడ బాక్స్ 300 ఉంది అంటే కేజీ ఖరీదు 30 రూపాయలే పడుతుంది కదా, అంటే అది క్వాలిటీని బట్టి అనమాట. పండు సైజుని బట్టి క్వాలిటీని బట్టి రేటు మారుతుంది. ఇంకా ఈ యాపిల్ అయితే ముట్టేటట్లు లేదు అసలు. బాక్స్ 3800 ఉంది. మనం కస్టమర్కి 200 పైనే అమ్ముకోవాలి. మిక్స్డ్ ఫ్రూట్స్ పెట్టి పెద్ద షాప్ ఉన్న వాళ్ళకైతే ఇట్లాంటివి సెట్ అవుతాయి అనమాట. మనలాగా చిన్న బిజినెస్లు అంటే రోడ్ సైడ్ బిజినెస్లు అంత రేట్ ఉండేవి పోవు. ఈ డ్రాగన్ ఫ్రూట్ ని 3 రోజులు అమ్ముకున్నప్పటి నుంచి ముట్టాలంటే భయం వేస్తుంది, ఎందుకంటే ఫాస్ట్ మూమెంట్ లేదనమాట. రేట్ అయితే కేజీ 78 ఉంది ఈ రోజు. ఆ క్వాలిటీ తక్కువ రేట్ లో కూడా ఉన్నాయిలేండి. ఇంకా నేరేడు పండ్లు అయితే కనుక తెల్లవారుజామున మనం అడిగినప్పుడు 75 ఉంది. ఇప్పుడు 7 గంటలు అవుతుంది. ఇప్పుడైతే కనుక కేజీ 70 రూపాయలు, అంటే 5 రూపాయలు తగ్గింది. హోల్సేల్ మార్కెట్ లో ఎప్పుడు కూడా టైం అయ్యే కొద్దీ రేట్లు తగ్గుతూ ఉంటాయి అనమాట. అంటే క్వాలిటీ కూడా తగ్గుతూ వస్తుంది అనమాట. తెల్లవారుజామున ఎక్కువ సరుకు ఉంటుంది, క్వాలిటీ ఉంటది కాబట్టి రేట్ ఎక్కువ ఉంటది. స్వీట్ కార్న్ అయితే బ్యాగ్ 800 ఉంది, అంటే పీస్ 8 రూపాయలు పడుతుంది. ఫైనల్ గా అయితే ఈరోజు జామకాయలు తీసుకున్నాము. జామకాయలు కాదులేండి, జామ పండ్లు అనమాట, ఎందుకంటే అన్ని పండు అయినాయి. ఇదైతే మనకి ఖరీదు బాక్స్ 400 పడింది, అంటే కేజీ 20 రూపాయలు అనమాట. ఆ పైన అంతా కూడా పొద్దున్న అంతా చెప్తాను కదా ముసుగు వ్యాపారం అనేసి, మంచి కాయలే ఉన్నాయి, తక్కువ రేటు కదా అని తీసేసుకున్నాం. మనకు కావాల్సింది కూడా తక్కువ రేట్లదే కాబట్టి తక్కువ రేటు ఉందనే తీసుకున్నాము. దీని రేట్ అయితే కేజీ 50 రూపాయలు పెట్టేసినాము. మీరు అనుకోవచ్చు, అంటే మీరు ఖరీదు 20 రూపాయలకు కొని 30 రూపాయలకు అమ్ముతున్నారా, కేజీ మీద 30 రూపాయలు ప్రాఫిట్ అని. ఈ రకం సరుకుకి ఇంత పెట్టుకుంటేనే మనకి మిగులుతుంది అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు కస్టమర్ వాళ్ళకి నచ్చిన కాయలు ఏరుకుంటారు
తీసుకుంటారు, మనమేం తీసి ఇచ్చేది ఉండదు. డ్యామేజ్ కాయలు ఎక్కువ వచ్చేస్తాయి అనమాట, సగానికి సగం వేస్టేజే పోతుంది దీంట్లో, కాబట్టి ఈ రేట్ ఉంది. పొద్దున్నంతా కూడా 50 రూపాయలు పెట్టిన మధ్యాహ్నం 12 గంటల నుంచి అయితే రేటు మార్చేస్తున్నాం, కేజీ 40 రూపాయలు పెట్టేసినాము. మరెందుకు మార్చేస్తున్నారు రేటు మధ్యాహ్నం నుంచి అని మీరు అనుకోవచ్చు. దానికి కూడా క్వాలిటీనే అనమాట. పొద్దున్నంతా రేట్ ఎందుకు ఉంది అంటే మంచి మంచి సరుకు, అంటే మంచి కాయలన్నీ కూడా ఏరేసుకుని ఉంటారు కదా, కొంచెం సరుకు తగ్గిపోతుంది కాబట్టి మనకు సరుకు మొత్తం ఒకే రోజులో అమ్మేసేయాలి. ఇట్లా తోపుడు బండి మీద చిన్న బిజినెస్లో అయితే కనుక రోజు సరుకు రోజు కంప్లీట్, అంటే రోజు సరుకు రోజు మొత్తం అమ్మేసుకోవాలి, పెండింగ్ పెట్టుకోకూడదు. ఎందుకంటే ఏ కొంచెం మిగిలినా కూడా మనకి డబ్బులు అనేది అవ్వవు అనమాట. అందుకే మధ్యాహ్నం రేట్ అయితే చేంజ్ చేసేస్తున్నాము. ఇంకా కలర్ కూడా చూడండి, మధ్యాహ్నం 3 గంటల కల్లా పొద్దున్నంత కలర్ అయితే కనుక లేవన్నమాట. మీకు ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను చూడండి, చాలా కలర్ అయితే కనుక రెడ్ కలర్లోకి వచ్చేస్తున్నాయి చూడండి. మెయిన్గా ఈ జామకాయలు అయితే కనుక పచ్చివి అంటే గట్టిగా ఉండేటివి మరుసటి రోజుకు ఉంటాయేమో, కానీ ఇట్లా పండు అయ్యేవి అయితే కనుక అసలు తడసదు అనమాట మాలు. అందుకే ఇంకా సాయంత్రం 4 గంటలకు అయ్యేసరికి కేజీ 30 రూపాయలు కూడా పెట్టేస్తున్నాము. డ్యామేజ్ మాత్రం చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఇక్కడ కప్పి పెట్టినాను కదా, ఈ బట్ట కింద ఉండేటివన్నీ కూడా డ్యామేజ్ కాయలే అనమాట. అందుకే పొద్దున్న ఎందుకు 50 రూపాయలు కేజీ ఉంది అంటే ఇట్లా మంచి సరుకు అంతా వెళ్ళిపోతుంది కాబట్టి పొద్దున్న 50 రూపాయలు కేజీ పెట్టేసినాము. అన్ని రకాలకి ఇట్లే ఉంటుందా అంటే ఉండదు, సరుకు రకాన్ని బట్టి అట్లా రేటు మారుతుంది అనమాట. ఇక్కడ చూపిస్తాను చూడండి ఎన్ని ఉన్నాయి అసలు. ఒక 2 కేజీల దాకా పొద్దున్న అయితే ఆవుకు పెట్టేస్తున్నారు అప్పుడే మా ఆయన. ఇంక ఇవన్నీ కూడా మధ్యాహ్నం నుంచి తీసిండే పండ్లు అనమాట. అంటే సరుకు ఖాళీ అయ్యే కొద్దీ మెత్తని పండ్లు కొంచెం డ్యామేజ్ అయ్యిండేవన్నీ వచ్చేస్తుంటాయి కదా, ఇట్లా పక్కకి తీసేస్తూ ఉండాలి. దాంట్లోనే మిక్స్ చేసి పెడితే ఏమంటే కనుక కస్టమర్ తీసుకునేకి వచ్చినప్పుడు 1-2 కాయలు చూస్తారు కదా, బాగులే కొన్ని వచ్చినాయి అనుకోండి, అన్నీ అట్లే ఉన్నాయి అనుకొని వాపస్ వెళ్ళిపోతారు. కాబట్టి ఇట్లా డ్యామేజ్ అయ్యిండేవి మెత్తగా అయ్యిండేవి వచ్చినట్టల్లా తీసేస్తూ ఉండాలన్నమాట. ఎప్పుడు నేను వీడియోస్లో క్వాలిటీ ఉన్న సరుకు ఇంత లాభం వచ్చింది ఇంత కొన్నామనే చెప్తుంటాను కదా, ఎప్పుడు లాభాలే కాదు. ఈరోజు మాకు ఎంత వచ్చింది అసలు, ఈ సరుకు తీసుకొని ఎంత తిప్పలు పడి అమ్ముకున్నాం అనేది కూడా చూడండి. ఈరోజు మొత్తం కలర్ అయితే చేంజ్ అయిపోయినాయి సాయంత్రం 5 గంటల కల్లా. ఇంకా నాకు నమ్మకం అయితే లేదు ఈ సరుకు పోతుంది అని, ఎందుకంటే ఒక 2-3 కస్టమర్స్ అయితే ఆగి మరీ వాపస్ వెళ్ళినారనమాట. ఎందుకంటే క్వాలిటీగా, అంటే పండ్లు కలర్ చేంజ్ అయినాయి కదా, ఎప్పుడు కూడా క్వాలిటీగా ఉంటేనే నిలబడతారు కస్టమర్స్. కొంచెం కలర్ చేంజ్ అయితే కనుక క్వాలిటీ లేదని వాపస్ పోయే వాళ్ళు ఉంటారనమాట. మా ఆయన అయితే ఇంక ఇవన్నీ అమ్ముడుపోతాయా లేదా అని చెప్పేసి దీని డబ్బులు వచ్చినాయా లేదా అని కౌంట్ చూస్తున్నారు. సాయంత్రం 5:30 కల్లా దీనికి పెట్టిన పెట్టుబడి డబ్బులు వచ్చేసి పైన 400 కూడా మిగిలింది. కాకపోతే ఇదంతా సరుకు అమ్ముకుంటే మంచి లాభం వస్తుంది, చూడాలి మరి అవుతుందా లేదా అనేది. మా ఆయనకి ఈ పండ్లు అంటే ఈ డ్యామేజ్ అయిన పండ్లు చూసినట్టల్లా బాధేస్తుంది అనమాట. అనవసరంగా తీసుకొచ్చినామే అని. ఏంటంటే కంటిన్యూస్గా గ్యాప్ వచ్చేస్తుంది. గ్యాప్ అంటే చాలా రోజులు అవుతుంది, అసలు కంటిన్యూగా బిజినెస్ చేయట్లేదు అనమాట. మధ్యలో డ్రాగన్ ఫ్రూట్ 3 రోజులు అమ్ముకైందే లాస్ట్ బిజినెస్. ఇంకా అప్పటి నుంచి బిజినెస్ చేయలేదన్నమాట. మార్కెట్కి వెళ్ళడం వాపస్ రావడం సరిపోతుంది, ఆ రేట్లు ఆ క్వాలిటీకి సరిపోక. ఏంటంటే రేట్ ఎక్కువ ఉండేవి తీసుకొస్తే, అంటే ఒక్కొక్క రకం అంటే సీజన్లో వచ్చే ఒక్కో రకం ఫ్రూట్స్ అయితే రేట్ ఎక్కువ ఉన్నా కూడా పోతాయి. కాకపోతే ఇంక ఇప్పుడు ఫ్రూట్స్ అయితే అన్ సీజన్ కాదనే చెప్పాలి. సీజన్ అంటే ఈ మామిడి పండ్లు నేరేడు పండ్లు అవి పక్కన పెడితే కనుక ఇప్పుడు ఇంకా గాలికాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి పెద్దగా బిజినెస్ అయితే ఉండదు. కాకపోతే ఎన్ని రోజులని ఇట్లా గ్యాప్ ఇవ్వాలి బిజినెస్కి అన్నట్టు తెచ్చుకున్నాం ఇవి. మొత్తానికైతే వీటిని రాత్రి దాకా పెట్టుకొని అమ్ముకునే సాహసం అయితే చేయలేదు, ఎందుకంటే చాలా స్లో మూమెంట్ అయిపోయింది సాయంత్రం. ఇంకా అస్సలు సరుకు అమ్ముడుపోలేదనమాట. ఒక 15 కేజీల దాకా ఆవుకు పెట్టేసినాము. ఇట్లా అతి కష్టం మీద సరుకు అమ్ముకున్నప్పుడు అనిపిస్తుంది అబ్బా వాపస్ రావాల్సింది సరుకు తీసుకోకుండా అని. కానీ వ్యాపారంలో ఒడిదొడుకులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి, అన్నింటినీ అంగీకరించాల్సిందే. మొత్తానికైతే కూలైనా మిగిలింది, సంతోషం. లాస్ అయితే అవ్వలేదు. ఇట్లే ఉంటుంది అనమాట బిజినెస్ అయితే. అన్ని రోజులు మనవి కాదు, నేను చాలాసార్లు చెప్తా ఈ మాట. అన్నింటినీ యాక్సెప్ట్ చేయాల్సిందే. నష్టం వస్తుంది, లాభం వస్తుంది, ఒక్కోసారి దాని డబ్బులు దానికి కూడా సరిపోతాయి. ఇదేనండి ఈరోజు వ్యాపారం అయితే. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.